అందరికీ నమస్కారం. గత వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటిది ఒక ప్రకటన చేసింది. ఈ సంవత్సరానికి సంబంధించి 10,126 కోట్లు నిధులు విడుదల చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాం అనేటటువంటి ప్రకటన విడుదల చేసింది. మరి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత వారం రోజుల నుంచి ఈ ప్రభుత్వానికి ఒక విషయం అయితే చెప్తూనే ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ తల్లికి వందనం అనేటటువంటి పథకం మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అమలు చేస్తామని చెప్పి, ఎటువంటి నిబంధనలు లేకుండా అమలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటిది మీరే కదా. మరి ఎన్నికలైన తర్వాత మొదటి సంవత్సరం గాను ఈ రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విద్యార్థికి కూడా ₹1 అంటే ₹1 ఈ పథకానికి నిధులు మంజూరు చేయకపోగా, రెండవ సంవత్సరం వచ్చేసరికి మా పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేద విద్యార్థుల పక్షాన మీరు ఏదైతే చెప్పారో చెప్పినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తే, మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు రెండవ సంవత్సరం 6,337 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. అందులో ఒక్కొక్కరికి 8,000, 9,000, 10,000 రూపాయలు కేటాయించారు. మరి మూడవ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరానికి గత 16వ తారీఖున మీరు ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు దాదాపు మంత్రులు మొదలుకొని మీతో సహా ఊదరగొడుతున్నారు, మేము తల్లికి వందనం పథకానికి నిధులు విడుదల చేస్తున్నాం అనేసి. మరి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం, యుడైస్ గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రంలో 87 లక్షల మంది పైగా విద్యార్థులు ఉంటే, మీరు అమలు చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చిన ప్రగల్భాలు పలుకుతుంది 66 లక్షలు. ఈ 87 లక్షల మందికి ఒక సంవత్సరానికి ఒక విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున దాదాపు 13,112 కోట్ల రూపాయలు అవసరం వస్తుంది. మరి గత 3 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి 13,112 కోట్ల రూపాయలు, అలా 3 సంవత్సరాలకు అవసరమైనటువంటి నిధులు 39,000 కోట్లకు పైగా అవసరం వస్తే, మీ ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటి వరకు ఈ 10,120 కోట్లతో కలిపి రెండవ సంవత్సరం విడుదల చేసినటువంటి 6,337 కోట్లు, అంటే దగ్గర 16 నుంచి 17,000 కోట్లకు మాత్రమే మీరు విడుదల చేశారు. మరి మేము అడుగుతూ ఉన్నాం, మరి 39,000 కోట్లు ఎక్కడ, మీరు విడుదల చేసినటువంటిది 17,000 కోట్లు ఎక్కడ? ఇప్పటికీ ఈ 3 సంవత్సరాలకు గాను పేద విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మీరు బకాయి పడ్డ నిధులు దాదాపు 22,000 కోట్ల రూపాయలు. అంటే 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 66 లక్షల మంది విద్యార్థులకు మేము తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్తా ఉంటే, మిగతా 21 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంటి? వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆందోళన, లేదంటే ఆ పిల్లవాళ్ళ యొక్క ఆశయాలని పటాపంచలు చేసేటటువంటి విధంగా ఒక దుర్మార్గంగా ఎన్నికల ముందరేమో ఎటువంటి నిబంధనలు లేవు అని చెప్పి, ఎన్నికలు గడిచాక ఆదాయ పరిమితి ఒక పక్కన, కరెంటు బిల్లుల పరిమితి ఒక పక్కన, లేకపోతే వాహనం పేరుతో షరతులు పెడుతున్నారు, రేషన్ కార్డు నిబంధనలు పెడుతూ ఉన్నారు. ఇలా విద్యార్థుల సంఖ్య తగ్గించుకోవడం కోసం, మీ యొక్క స్వార్థం కోసం, పేద విద్యార్థుల భవిష్యత్తుకు తూట్లు పొడచడం న్యాయమేనా, ధర్మమేనా అని మేము అడుగుతూ ఉన్నా, మీరు పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు అనేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అంటే పేద విద్యార్థుల పట్ల, లేదంటే ప్రభుత్వ పాఠశాలల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి, మీకున్నటువంటి అంకితభావం ఇదేనా? మాకు ఎలాగో తెలుసు, మొదటి నుంచి కూడా మీకు ప్రభుత్వ పాఠశాలన్నా కూడా చాలా చిన్న చూపు. ఎందుకంటే మీకు ఎంతసేపు మీ బినామీలైనటువంటి నారాయణ, చైతన్య లాంటి వాళ్ళకి ఊడిగం చేయడానికి, కార్పొరేట్ విద్యా వ్యవస్థను పెంపొందించడానికి, ఈ రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థను అండగా ఉండటానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అనేటటువంటి వాస్తవం మాకు తెలుసు. కానీ మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి, మిమ్మల్ని నమ్మినటువంటి
విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి అనేసి ఒకసారి ఆలోచించండి. మరి ఈ సందర్భంగా ఒక్కసారి గతం గురించి ఆలోచిస్తే, గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకు పేదరికం అడ్డు రాకూడదు, చదువు ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కావచ్చు, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కావచ్చు, లేకపోతే అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు సాధ్యమయ్యేటటువంటి ఏకైక దిక్సూచిలాగా ఉండేటటువంటిది కేవలం చదువు మాత్రమే అనేసి భావించి ఆయన యొక్క ఆలోచన ఒక దూరదృష్టితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి అండగా ఉండాలి. అందుకు నిదర్శనంగానే తన మదిలో నుంచి అమ్మ ఒడి అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో దాదాపు 15,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ప్రతి ఒక్క పాఠశాలను కూడా నాడు నేడు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి ఆధునీకరించి అదే సందర్భంలో పేదవాడికి ఉపయోగపడేటటువంటి విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని, తర్వాత ఐబీ సిలబస్ను, లేకపోతే డిజిటల్ లైబ్రరీని ప్రవేశపెట్టి పిల్లవాళ్ళు వేసుకునేటటువంటి కాళ్ళకు వేసుకునేటటువంటి షూ మొదలుకొని మెడకు వేసుకునేటటువంటి టై వరకు ఒక నాణ్యమైనటువంటి బట్టలు, నాణ్యమైనటువంటి భోజనం సదుపాయం కల్పించి అన్ని వసతులు కల్పిస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడు మంచి బట్టలు వేసుకొని, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలు పేదవాళ్ళే కదా, ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు అదేవిధంగా అగ్రవర్ణాలను పేదలే కదా. మరి అటువంటి పేద పిల్లలు మంచి బట్టలు వేసుకొని ఒక ధైర్యంతో ఆ స్కూల్కి వెళుతూ ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పిల్లలు వెళ్తూ ఉంటే ఆ పిల్లల వెనకాల ఆ తల్లిదండ్రులు చూసి ఆనంద బాష్పాలు, ఎస్ మా పిల్లవాళ్ళు కూడా బాగా భవిష్యత్తులో ముందుకు పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటే మేము కూడా కష్టపడి మా పిల్లవాళ్ళకి ఇంకా తోడ్పాటును అందించి మా పిల్లవాళ్ళ భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకు వేయాలనేటువంటి తపన, ఆరాటం, ఆనందం ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మనం చూడలేదా? ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలా అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పానికి మీరు పేరు మార్చుకొని అమ్మఒడి ఉన్నటువంటి పథకానికి తల్లికి వందనం అనే పేరు మార్చుకొని పిల్లల తల్లిదండ్రులను మభ్యపెట్టినంత మాత్రాన వాళ్ళకు న్యాయం జరిగినట్టేనా? ప్రతి ఊరు తిరిగారు కదా ఎన్నికల ముందు మీరు, నీకు 15,000 ఇస్తాం, నీకు 15,000 ఇస్తాం, నీకు 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ నడి రోడ్డు పైన దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా, వారి యొక్క తల్లిదండ్రుల ఆందోళనకు గురయ్యేటటువంటి విధంగా, ఒక అభద్రతాభావంతో వారు ఈ సమాజంలో ఏ విధంగా తమ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉంటుందో అనేసి ఒక ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితులకి మీరు కారణం కాదా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్నికలకు ముందు మీరు ఏదైతే చెప్పారో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా విడుదల చేసి మీరు పిల్లలకి అండగా ఉండాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమ శ్రీకారం చుడతాం. ఏ పిల్లవాళ్ళు కూడా, పిల్లల తల్లిదండ్రులు కూడా అధైర్యపడవద్దండి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమంతా కలిసి పిల్లల యొక్క భవిష్యత్తుకు ఒక అడుగు ముందుకు వేద్దామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.